మా మమ్మీ డాడీ లేరు ఫ్రెండ్స్. సో ఈరోజు ఇప్పుడే మా అక్క చెన్నై నుంచి వచ్చింది. ఇన్ని రోజులు నేను బయట మా కాల వాళ్ళ ఇంటి దగ్గర తింటున్నాను. ఈరోజు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి కడాయి చికెన్ ట్రై చేస్తున్నాం. మీకు ఎందుకో చూపించాలనిపిస్తుంది. కమాన్ చూపించేస్తాను. ఇదిగోండి చికెన్. అంటే జస్ట్ కడిగి దీంట్లో ఉప్పులో పెట్టావా పసుపులో పెట్టింది. చిరంజీవి వేసినట్టు టేస్తుంది. అకార్డింగ్ టు యూట్యూబ్ టమాటాలు ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు వేస్తే బాగా ఉడికిపోద్ది ఫాస్ట్ గా. ఇది యూట్యూబ్ వంట. చూద్దాం ఫైనల్ అసలుకి మనం కడాయి చికెన్ అనుకొని స్టార్ట్ చేసాం. అది ఫైనల్ గా ఏమొస్తుందో చెప్తాను, మీకు చూపిస్తాను. ఓహో, కడాయిలో చేస్తే కడాయి చికెన్ అవుతుంది, దబర్లో చేస్తే దబర్ చికెన్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఏమొస్తుందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఫ్రెండ్స్, పక్కింట్లో మా చిన్నమ్మని అడిగితే మా చిన్నమ్మ పెట్టింది, ఏదో చట్నీ డబ్బాలో పెట్టించింది. తోడ ఉప్పు పప్పు దేతే అంత పరిస్థితి అయిపోయింది మరి మా మమ్మీ లేకపోతే. మా మమ్మీ ఇది ప్రాసెస్ చేయడానికి ఏదో పెద్ద అది చెప్పింది ఫ్రెండ్స్, అంత ఒత్తిడి మాకు లేవు ఫ్రెండ్స్. సరిపోద్దా? ఏవో వేసి అంత కొంత తినేటప్పుడు చూసుకున్నాం. చాలే 2 teaspoons వేస్తారు అనుకుంటా. మనం ఒక ఫుల్ స్పూన్ వేసాం సరిపోయింది. నౌ చికెన్. కరివేపాకు అయ్యయ్యో మర్చిపోయాను. సర్లే మళ్ళీ వేసుకుందాంలే. అన్ని మళ్ళీ వేసుకుంటే తిక్కెందుకు అయ్యేది, అట్లా వస్తుంది అయ్యేది, అన్ని మర్చిపోతుంది మా అక్క. చూద్దాం. సరే మనం వెళ్ళి కరివేపాకు కోసుకొని వద్దాం. చలో, మాకు చెట్టు ఉంది. ఎండ చూడండి ఎంత రావడం ఉందా. ఇదిగో ఇది అంటే కొంచెం చించేసాము. అప్కమింగ్ కరివేపాకు చెట్టు ఇప్పుడే వస్తుంది. ఇది పెద్దది, మంచి ఆకుల కోసం చించేసాం. అంతా ఆర్గానిక్ అన్నమాట. ఇంట్లోనే మ్యాక్సిమం అన్ని చెట్లు ఉంటాయి. చూద్దాం ఒకరోజు ఖాళీ చేసుకొని మా చెట్లన్నీ ఒక టూర్ చేస్తాను. బాగుంటాయి చెట్లు. ఎంత తేవాలి కరివేపాకు? ఎంత వేస్తారు? రెబలా తీసుకెళ్దాం. వీడు చూడండి అన్నాడు. రే ఏం చేస్తున్నాడా? మా అక్క ఈరోజే వచ్చిందని మా అక్క మీద ప్రేమతో మా అక్క దగ్గర నుంచి బయటికే రావట్లేదు వీడు. జోరు ఇదిగో సరిపోతాయా? ఓరే కరివేపాకు పచ్చడి చేసుకోవట్లేం మనం. కరివేపాకు ఎవరు పచ్చడి చేయరు. అదేలే కరివేపాకు భలే చెఫ్తో వంట చేస్తున్నాం మేము. చికెన్ వేసేసావా? వేసాను, తర్వాత ఏదో వెయ్యాలని ఆలోచిస్తాను. ఏదో వెయ్యాలే? ఫస్ట్ మసిగుడ్డ పట్టుకోవాలా. మా మసిగుడ్డ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. అంటే ఖర్చు అనుకోండి, మా మమ్మీ అంత నీట్గా పెట్టిద్ది అంతే. అమ్మాజీ నీట్గా చేయి తినేటట్టు. ఇప్పుడే చెప్తున్నా. కారము పసుపు అవన్నీ వేయలేదేంది? నా మాట నువ్వు యూట్యూబ్ చూడు. మమ్మీని అడుగు. ఉంగరాలు చూపిస్తున్నావా? ఇటు తిప్పి అటు తిప్పి దిగ్గాలు ఉండేలే ఉంగరాల. ఏంటది? తెలీదు ఏదో చేస్తుంది. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. డబ్బాలో ఉండే పొడి ఫ్రెండ్స్, ధనియాల పొడి కరెక్టేనా? మెంతు పొడి. నెక్స్ట్ కారం. ఇదిగోండి, ఇది నాట్ ప్యాకెట్ కారం. మా మమ్మీ మిరపకాయలు తీసుకొని ఎండు మిరపకాయలు ఆడిస్తుంది. అట్లా కాదు, ఆడియడం అంటే పొడి, అదే కారం పొడి చేపిస్తుంది. కొంచెం స్పైసీగానే. అన్ని మళ్ళీ వేసుకోవాలంట. అన్ని తినేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు ఎందుకు వంట చేయడమా? పసుపు పర్లేదు, ఉప్పు అనుకుంటావా? స్మెల్ చూసి
బెల్లం జ్యూస్ వంట తినేటట్టే ఉందా అసలుకి? మమ్మీ చేస్తుంటే ఎప్పుడు రాలేదా? నన్ను అడుగు, నా మాటిని మమ్మీకి ఫోన్ చేయి, చెప్పింది ఎట్ట చేయాలో. అమ్మాజీ నా తెలుసులో ఉండవై. మమ్మీని అడుగు మాయ్. నా తెలుసులో ఉండవై. చాలు చాలు చాలు. ఏమో ఏమేమో వేస్తున్నాం, లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం. ఈ పొడి ఆడ ఉండాలి. ఉంటాయి పొడిలు. పొడులు కింద ఉంటాయి మాయ్, ఏం తెలీదు. వారానికి ఒకసారి వస్తుంది ఇంటికి. మళ్ళీ చికెన్ మసాలా, గరం మసాలా ఇలా. ఫస్ట్ చికెన్ మసాలా, ఫస్ట్ గరం మసాలా కదా వేసేదే. దింపుకునేటప్పుడు ఇప్పుడు మమ్మీని అడుగు అమ్మాజీ. సాంబార్ పొడి, సాంబార్ పొడి చికెన్లు ఎందుకు వేస్తారు? మటన్ మసాలా, గరం గరం లేదు. బిర్యానీ వేసి ఏదో ఒకట్లా కానీ. బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా. మా మమ్మీని అడుగు అమ్మాజీ, నా మాటని ఒక్క ఫోన్ చేయమాయి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం, గుడ్ ఫర్ హెల్త్. ఆల్రెడీ కారమే. ఊర్రే ఉండరా కొంచెం తీద్దాం. మరో బాబు నన్ను టెన్షన్ పెట్టు. నిమ్మకాయ వదిలే, పెండదాం. వదిలే స్పైసీ ఎక్కువైతే ఇది తీసేస్తా. వేసుకోవడం అన్ని తీసుకోవడం సరిపోయింది. తట్టు దాని మీద కింద కాలిద్ది. మంచి స్మెల్ వస్తుంది అమ్మాజీ మొత్తానికి. ఏ మా చెట్టే ఉందా ఫుల్గా? చాలే, మళ్ళీ టాపింగ్స్ వేద్దాం. కొత్తిమీర టాపింగ్స్ మనం చేసే వాటికి మళ్ళీ టాపింగ్స్. స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగుంది. మొత్తానికి స్మెల్ అయితే తెప్పించాం కరెక్ట్ గా. అది వంట ఎవరు చేశారు? నేను కూడా చేసిందా? నేను చేసా, నువ్వు తీసావు. నువ్వు చూసావు. నేను చేసా, నువ్వు చూసావు. కరివేపాకు తేంగానే అవ్వదు. ఇన్ కేసు బాగా వస్తే నేను చేసినట్టు, లేదా నేను చూసినట్టు. బాగా లేకపోతే మమ్మీకి చెప్తా, నాకు సంబంధం లేదు మమ్మీ అని చెప్తా. నీళ్ళు పోస్తున్నాం అమ్మాజీ, చూసుకో. చూసుకునేది ఇంకొంచెం పోద్దాం. చాలే, మునిగేదాకా నీళ్లు పోయాల. పెద్ద ఆయన చెప్పాడు. ఎవరా పెద్ద ఆయన? అబ్బా సూపర్ అండి అంటాడు ఆయన. ముక్క మునిగేదాకా బాగా నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. అది బిర్యానీ కదా? దేనికైనా అదే ఫ్రెండ్స్. సాల్ట్ చూద్దురా. చేపట్టు. నాకొద్దు. చేపట్టు. ఇది మాయ చిన్నగా. ఇప్పుడే రా నీళ్ళు పోసింది, అప్పుడే చిన్నగా అంటావు. సాల్ట్ ఉండదు నాకు తెలిసి. ఎప్పుడు వేసావు అసలుకే? ఊపు ఊపు. నీ చెయ్యి ఊపు అయితే. చెయ్యట్టు. బానే ఉంది అమ్మాజీ. వీడియో ఆపి నిజం చెప్పవా ప్లీజ్? నిజంగా బానే ఉంది. మొత్తానికి కాసేపు ఉడకని తర్వాత చూసుకుందాం. ఇంకొంచెం నీళ్లు పోయాలా? చాలు, ఇంకొంచెం పోయాలి. కానీ ఉప్పు చెప్పు. ఉప్పు సరిపోయిందా? కారం కారం ఉంది. బాగుందా? సరిపోయింది అనుకుంటా. చిన్నగా తగదా ఉంటుంది. అదంతా పడుతుంది, దాంట్లోనే పెట్టు. ఇంకా నీళ్ళుగా ఉంది. ఇంకా ఉడకబల్లే. అదే నా ముద్దేంది పొడి పొడికి కలిపెట్ట మాకు. మిరపకాయలు కొంచెం కట్ చేయొచ్చు కదా? అది స్టైల్. తినడానికే చేసుకుంటున్న స్టైల్ కదా. పక్కనే పెడతాను. ఎట్టొచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. అది నీళ్ళుగా ఉంది. ఉడకనండి, ఉడికిన తర్వాత చూద్దాం. వాసన చూసి చెప్దాం బాగొచ్చిందని. పర్లే బాగానే వచ్చింది. అదేంది గుండెకాయ ఉడకబెడతాను. జోరో ఫుడ్ కూడా రెడీ అవుతుంది. మా ఫుడ్ రెడీ అవుతుంది. అయిపోయాక చూపిస్తాను. ఫైనల్లీ ఒక పులికి వచ్చింది. వీడియోలో ఏంటి ఎర్రంగా అనిపించట్లేదు? ఏడేమో రెడ్ గా ఉంది. చాలే కనిపిస్తుంది. వెయిట్, ఉప్పు చూద్దాం. ఉప్పు చూద్దాం తర్వాత. కొత్త రకమైన ఉప్పు చూడటం. మక్కిన వేటి ముక్క కూడా వేస్తా. పట్టు. ఏదేమంటావా? ఏదోటి.
అవుతుంది. అరబెట్ట ఉప్పు చూడు కరివేపాకు వేసేస్తాం ఇంకా అని అయిపోయిందంటే ఉప్పు కారం అన్ని సరిపోయినా లేదా ఏమన్నా తగ్గిందా కాలుతుంది. వీడియో కోసం కాదు రియల్గా చెప్పు. ఇది నువ్వు ట్రై చేయి, అర్థమైంది. ఏం లేదా ఎంత కొంప తీసా ఉంది, ఉప్పు తక్కువైంది. ఏం తీయనున్నాయి, ఉప్పు తక్కువైంది, కారం ఉంది. ఉప్పు లేదు. కొంచెం ఉప్పే సెట్ అయితే అంతే ఉప్పు కష్టం అయితే ముక్కు ఉడికిందా? ముక్కు ఉడికేసింది. చాలే చాలే మాయ్. ఫైనలీ అయిపోయింది. ఉప్పు చూడడం అని చెప్పి సగం ప్లేట్ తినడం కూడా అయిపోయింది. చూద్దాం, బాగా వచ్చింది. కొంచెం స్పైసీగా బాగుంది. దయచేసి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీ ఇంట్లో చేయొద్దు. ఇట్లాంటి ఓన్లీ నిపుణుల మధ్యలోనే జరుగుతాయి. సో నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతాయి. సో ఇంట్లో ట్రై చేయొద్దు. ఇట్లాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సఫర్ విత్ అఫ్రీ. ఇలాంటి మరిన్ని వీడియోలు ఇస్తుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఎక్కువ రీచ్ వస్తుంది. ప్లీజ్ డూ లైక్. బాయ్ బాయ్. వెల్, సూపర్ వచ్చింది. నిజంగా బాగుందమ్మా జీ, నిజంగా బాగుందమ్మా జీ. ఫైనలీ చికెన్ కర్రీ అయితే బాగా వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.